సామెతలు 8వ అధ్యాయము 21వ వచనము. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపెదను. దేవుని యొక్క జ్ఞానమును ప్రేమించిన వారికి ఈ యొక్క కృప అనుగ్రహింపబడుతుంది. క్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు. క్రీస్తును కలిగినటువంటి వారు దేవుని జ్ఞానమును కలిగినటువంటి వారు. ఆయన ఆజ్ఞలను, ఆయన యొక్క నడిపింపులను ప్రేమించి వెంబడించి ఆయన హత్తుకొని జీవించి వారు దేవుని యొక్క జ్ఞానమును వారు కలిగి ఉంటారు. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. నిజముగా ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనకు వ్యతిరేకముగా చేసిన ప్రతి దానిని ఒప్పుకొని విడిచిపెట్టి మనల్ని మనము జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యములో, క్రీస్తు యొక్క బోధనలో అప్పగించుకొని మనము నడుస్తూ ఉన్నట్లయితే దేవుడు నడిపిస్తాడు. దేవుడు ఆలోచన చెప్తాడు. ఈ లోక జ్ఞానమునకు మించిన జ్ఞానమును దేవుడు అనుగ్రహిస్తాడు. ఇట్టి జ్ఞానమును ప్రేమించువారు, ఈ దేవుని యందలి భయభక్తులు కలిగినటువంటి వారు, వారిని ఆయన్ని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపెదను అని అంటున్నాడు. ఆయన యందలి భయభక్తులు కలిగినటువంటి వారికి ఉన్నటువంటి జ్ఞానము ఈ లోకములో ఉన్న జ్ఞానము ఆశ్చర్యపోతుంది. యోసేపు యొక్క జ్ఞానమును చూచి ఫరో ఆశ్చర్యపోయినాడు. ఇట్టి దేవుని ఆత్మ కలిగినటువంటి వారిని, దేవతల ఆత్మ కలిగినటువంటి వారిని మనం కనుగొనగలమా అని అన్నాడు. అదే విధముగా షడ్రక్, మేషక్, అబేద్నెగో దానియేలు యొక్క జ్ఞానమును చూచి ఆశ్చర్యపోయినారు. కాబట్టి నెబుకద్నెజరు దానియేలు యొక్క జ్ఞానమును గుర్తించినాడు. తనను ఉన్నత స్థితికి ఆయన పైకి లేవనెత్తినాడు. నిన్ను తలగా చేయుదును, తోకగా చేయను అన్న మాట యోసేపు విషయంలో, దానియేలు విషయంలో, షడ్రక్, మేషక్, అబేద్నెగోల విషయంలో నెరవేర్చిన దేవుడు మనము కూడా దేవుని యందలి భయభక్తులను కలిగి ఆయన ఆజ్ఞలను ప్రేమించుచు నిందారహితముగా మనము ఉన్నట్లయితే వారి నిధులను నింపుతాడు, వారిని ఆస్తికర్తలుగా చేస్తాడు. కాబట్టి ఆయనను ప్రేమిద్దాం, ఆయనకు భయపడదాం, ఆయన మార్గములో నడుద్దాం. పరలోకమందును భూలోకమందును ఆయన హెచ్చించినట్లు, సమృద్ధినిచ్చినట్లు ఆశీర్వదింపబడదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, నీ పరిశుద్ధ నామమునకు వందనములు. నీ అందలి భయము మాకు దయచేయండి అయ్యా. మమ్మల్ని నిందారహితముగా కాపాడగలిగిన వాడువు నీవే నాయన. అట్టి జ్ఞానము కలిగిన ప్రవర్తనను, జీవితమును నీవే మాకు అనుగ్రహించగలవు. అట్టి కృపను మాకు దయచేయమని, ఆశీర్వదించమని, నీ హస్తమునకు మమ్మల్ని మేము అప్పగించుకొనొచ్చు కృపనిమ్మని యేసు నామమున వేడి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.